వెంకటరెడ్డి గారు, ఇక్కడ చాలామందికి ఒక ప్రశ్న. నిజంగా కూటమి ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఇరికించాలనుకుంటే, ప్రభుత్వం దానిలో చేస్తే బెయిలబుల్ సెక్షన్లు ఉండేటట్టుగా పెట్టించేటట్టు వాళ్ళు ఏమైనా పెట్టిస్తారా? అంటే ఇది వాళ్ళంతరకు వాళ్ళు పోలీసులు చేశారనుకున్నా కూటమి ప్రభుత్వం కక్ష కట్టి చేపించింది అనుకోవాలా? కూటమి ప్రభుత్వంలో ఉండే అధికారులకి ఆ సెక్షన్ తెలుసుద్ది కదా, ఇది బెయిలబుల్ సెక్షన్ కాదు అని. కాబట్టి కూటమి ప్రభుత్వం కావాలని చేస్తే మీ మీద ఇంకా బలమైనవి పెట్టించాలి కదా, ఎందుకు పెట్టించలేదు? నా మీద 111 BNS కూడా పెట్టారు. 111 BNS పెట్టారు. దాంట్లో రెండోది ఏంటంటే ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి సెక్షన్స్కి తర్వాత సెక్షన్లు యాడ్ చేసేటటువంటిది ఉంది ప్రొవిజన్. ఎందుకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే తర్వాత చేద్దాం అనుకున్నారు అలా? ఎస్, తర్వాత చేద్దాం అనుకున్నారు. రైట్. ఎందుకు ముందే అది బెయిలబుల్ సెక్షన్లు కాకుండా ఇదంటే మనం ముందే ఏమన్నా అప్స్కాన్ అయ్యి బెయిల్ కోసం వెయిట్ చేస్తామని ఆ గెస్సింగ్లో వాళ్ళు ఉన్నారు. సో అందుకని ఏంటంటే అక్కడ దాకా తీసుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు మారుద్దాం అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. బట్ ఆ రోజు నరేంద్ర మోడీ గారు రావటం, మా వాళ్ళు కొంచెం గట్టిగా నిలబడి మీరు కానీ ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా రేపొద్దున అనంతపురం బంద్కు పిలుపునిస్తాం, ఈ విధంగా మన వాళ్ళు కూడా చెప్పటం, అప్పటికే పొద్దున్న సాయం దాకా మీరు అన్నట్టుగా టీవీలు అన్నింటిలో కూడా ఇది ఒక హాట్ టాపిక్గా నడవటం. సో ఇవన్నీ ఉన్న తర్వాత అది ఇంక వాళ్ళకి కుదరలా. రెండవది ఏంటంటే అక్కడ నన్ను ఇరికించడానికి సిఐ గారు పైన ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని యథాతథంగా చదివాడు. నేను అది ఎందుకు అంటున్నానంటే ఆయన ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అసలు ఆయనకి నన్ను తీసుకెళ్తున్నాను కానీ ఏ సంగతి తెలియదు నాకు. అబ్జర్వేషన్ చూస్తే అర్థమైపోయింది కదా, పైనుంచి ఫోన్లు వస్తున్నాయి, లేదా మా నాయకులు ఎవరన్నా బయట వస్తుంటే పలానా ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు వచ్చారనగానే కానిస్టేబుల్ వచ్చి లోపల చెప్తాడు, ఈ రమ్మంటే పై 4 ఫోన్ చేస్తాడు, సార్ పలానా వాళ్ళు వచ్చి బయట ఉన్నారని, వాళ్ళు ఎవరిని రానియద్దు అంటారు, సార్ పలానా పెద్దారెడ్డి గారు వచ్చారని మళ్ళీ వచ్చి కానిస్టేబుల్ చెబుతాడు, లేదు ఎవరిని రానియద్దు అంటాడు, ఈయన పైకి ఫోన్ చేస్తాడు, పైన ఎవరిని రానియద్దు అంటాడు, పలానా అనంత వెంకటరామరెడ్డి గారు వచ్చారంటారు, ఎవరిని రానియద్దు అంటాడు. సో అప్ టు డేట్ పిన్ టు పిన్ ఇప్పుడు ఏంటంటే అసలు అంటే మనం అదే 5 నిమిషాలకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఏ చిన్న చీమ చిట్టుకు మనం ఈయన పైకి చెప్పాలి, అంతమించి ఈయనకేం తెలియదు. అయితే అక్కడ నన్ను రిమాండ్కి అడిగాడు ఇమ్మని, రిమాండ్కి ఇవ్వాలని అడిగితే మేజిస్ట్రేట్ గారు అడిగారు, మేజిస్ట్రేట్ గారు ఎందుకు రిమాండ్కి అడుగుతున్నావు అని అడిగారు. సార్ ఇతను మల్టిపుల్ అఫెన్సెస్లో ఉన్నాడు, ఇతని మీద నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, ఇతను ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటటువంటి కుట్రకు తెరలేపాడు, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైము, ఇతని మీద ఎన్ని కేసులు అంటే మొన్నటికి మొన్న కూడా బస్సు దహనం దాని మీద విచారణకు పిలిచిన ఇతను మార్పు రాలా, ప్రతిరోజు ఇతను ఇదే పని వీడియోలు చేసి ఇది టీవీ డిబేట్లో అవతల వాదించినట్టు వాదిస్తున్నాడు. అక్కడ అయిపోయినాక మేజిస్ట్రేట్ గారు దానికి ఏం అడగల, సైలెంట్గా ఉన్నారు. ఇదేం కేసు సంబంధించి అన్నాడు. నా వీడియో మేజిస్ట్రేట్ గారు విన్నారు, నా వీడియో మొత్తం విన్నారు, అక్కడ తెప్పించుకొని పెన్ డ్రైవ్లో ముందే ఆ కేసు ఫైల్ వచ్చినప్పుడు విన్నారు, మొత్తం విన్నారు, దాంట్లో ఎక్కడ తప్పు అనిపించలే. అనగానే ఇది పరకామణి కేసు అండి, ఇది హైకోర్టు పరిధిలో విచారణలో ఉంది, హైకోర్టు డైరెక్షన్లోనే దీని మొత్తం విచారణ జరుగుతుంది, అలాంటి మన గౌరవ హైకోర్టు డైరెక్షన్లో ఉన్న కేసుని తప్పుదో పట్టిస్తూ ఇది హత్య అని చెప్పి సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పేసి అయినా కూడా ఆయన ఇలా విన్నాక ఇతను మీకు రిమాండ్కి మాకు ఇవ్వాలండి మీరు, ఎందుకంటే ఎక్యూజ్డ్ నెంబర్ 1 ఇతను అంటే A1, ఎక్యూజ్డ్ నెంబర్ 2 తెలియదు అంటున్నాడు ఇతను. ఎవరు ఎక్యూజ్ నెంబర్ 2? జగనన్న కనెక్ట్స్ అని మా అఫీషియల్ ట్విట్టర్ పేజ్, సోషల్ మీడియా. అది ఎవరు రన్ చేస్తారంటే ఎవరు రన్ చేస్తారు నాకు అది తెలిసిద్ది. ఇప్పుడు మీ ఆఫీస్లో ఏ ఎంప్లాయీ ఏ డ్యూటీ చేస్తాడు మీకు తెలిసిద్దా? అట్లాంటిది ఒక పార్టీలో ఎవరు విధులు ఏంటో మొత్తం నాకెలా తెలుస్తుంది? నా డ్యూటీ వరకు నాకు తెలుస్తుంది, అదే నేను చెప్పా. అది మా పేజే, ఎవరు రన్ చేస్తారో నాకెలా తెలిసిద్ది, దాని అడ్మిన్ ఎవరో నాకు ఎందుకుంటుంది. లేదు మరి మీ వీడియో దాంట్లో పోస్ట్ చేస్తే మీరు రీపోస్ట్ చేశారు అన్నాడు ఏది ఎంక్వైరీలో. నాది సోషల్ మీడియాలో పెట్టుకుంటే నాకు నెగిటివ్ కూడా 100 మంది పెట్టుకుని నన్ను తిట్టేవాళ్ళు కూడా ఉంటారు, దానికి నాకేం సంబంధం? ఎవడెవరు ఇప్పుడు నాకు నచ్చింది ఎవరు నాకు కనపడింది నేను రీపోస్ట్ చేసుకుంటా అని చెప్పా. అదే అక్కడికి వెళ్ళి ఆయన జగనన్న కనెక్ట్స్ ఎక్యూజ్డ్ నెంబర్ 2 వాళ్ళని కానీ మనం పట్టుకోవాలంటే ఇతను లోపలేసి విచారణ చేసి కస్టడీకి తీసుకోవాలన్నాడు. నేను ఒక్కోసారి ఆలోచించా, పొద్దున్న నుంచి ఉన్నది ఇప్పటికి అపరిచితుడు అయిపోయాడు అని అన్నట్టుగా. అన్నాక ఎన్నింటికి అరెస్ట్ చేశారు మళ్ళీ అన్నాడు మేజిస్ట్రేట్ గారు. 8:30కి అన్నాడు. ఎమ్మంటే నన్ను అడిగాడు మేజిస్ట్రేట్ గారు, ఇక నా క్లోజింగ్కి వచ్చింది విచారణ, ఎన్నింటికి అరెస్ట్ చేశారు మిమ్మల్ని అన్నారు. 8:30కి అన్నారు అని చెప్పా. మిమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెట్టారా అన్నాడు. నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు అన్నాడు. నిజమే చెప్పాను, నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు కాబట్టి ఇబ్బంది పెట్టలేదు అన్నా. ఇది ఈ కేసులో నన్ను ఇబ్బంది పెట్టలేదు అన్నా. కానీ నాకు కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు సార్, పలానా కేసులో నన్ను అరెస్ట్ చేస్తున్నట్టు కూడా చెప్పలేదంటే అదేంది నీకు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో తెలియదా అన్నాడు మేజిస్ట్రేట్ గారు. సరే ఇట్లా నా వీడియో నాకు చూపించి దీని మీద మిమ్మల్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి వచ్చామని చెప్పారు సార్. స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు, మా ఇంట్లో రాసుకున్నారు మొత్తం. సో మళ్ళీ తర్వాత వాళ్ళకి ఫోన్లు ఏదో వచ్చినాయి, నన్ను తీసుకురమ్మంటే ఇక్కడ
మళ్ళీ ఇక్కడ స్టేట్మెంట్ రికార్డుకి అన్నారు సార్, అసలు మేజిస్ట్రేట్ గారి దగ్గరికి తీసుకొని వస్తారని కదా నాకు తెలియదు, మరి నీకు ఏ నోటీస్ ఇవ్వలేదా అన్నాడు. నాకు నోటీస్ కాదు సార్, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదని చెప్పా. అక్కడ అసలు అనగానే మరి ఇప్పుడు నువ్వు ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పటివరకు చూడలేదా అన్నాడు. నా చేతిలో ఉంది సార్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ, మీరు అటు నుంచి వస్తున్నప్పుడు నాకు ఇది ఇచ్చారు, మీరు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు నాకు ఇది ఇచ్చారు, సో ఇక్కడికి వచ్చినాక మీ హ్యాండ్ ఓవర్లో నేను ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉంది. అడిగారా దాన్ని, ఎక్స్ప్లెనేషన్ ఆయన అడిగారు? దాన్ని ఇంకా అడగలేదు. దాని తర్వాత నిన్ను అరెస్ట్ చేసినట్టుగా పలానా నరేందర్ రెడ్డి అనే పర్సన్కి ఇన్ఫార్మ్ చేసినట్టుగా ఇక్కడ ఉందిగా అన్నాడు. ఇక్కడ తాడిపత్రి వచ్చినాక అతను ఆధార్ కార్డు అని ఆయన్ని నన్ను అడిగి, సో అతను ఎవరు వచ్చారు, మీ వాళ్ళు బంధువులు ఎవరైనా వచ్చారంటే ఇట్లా మా వచ్చారండి అంటే అప్పుడు ఇక్కడ చూపించారు సార్ అరెస్టు. సో నన్ను పొద్దునుంచి అరెస్ట్ చూపించలేదు, ఇక్కడ తాడిపత్రిలో మీ అక్కడికి వచ్చిన తర్వాత చూపించారు అన్న అని నేను అన్నాను. సార్ నేను రేపు పొద్దునే విచారణకు వస్తాను, నాకు నోటీస్ ఇచ్చారని కూడా అడిగాను, నేను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళకి సహకరించాను అని నేను క్లియర్గా నా వర్షంలో. ఇంట్లో పాప మిస్సెస్ ఉన్నారు, సో ఆ టైంలో కనీసం ఇన్ఫామ్ చేసి ఇదిగో పలానా నోటీస్ మా మిస్సెస్కి ఇచ్చి ఇదిగో పలానా స్టేషన్కి పలానా కేసు మీద తీసుకెళ్తున్నాం కానీ ఎక్కడ వైట్ పేపర్ మీద కూడా రాసి ఇవ్వలేదు సార్ అని చెప్పి. ఏమన్నారండి ఆయనకు అర్థమైపోయింది. ఇది అన్నాక మా వాళ్ళు చెప్పారు, మా లాయర్లు వాదించారు ఏమని, సార్ ఇది ఇస్ అ పొలిటికల్ మోటివ్ కేస్, ఇతను ఒక పార్టీ స్పోక్స్ పర్సన్, సో నెంబర్ ఆఫ్ ఇష్యూస్ మీద డైలీ అడ్రస్ చేస్తూ ఉంటాడు, సో ఇది పొలిటికల్గా. రెడ్డి గారికి కూడా తెలిసే ఉండాలి కదా బహుశా, మీరు అంటే తెలిసిన వాళ్ళు చెప్పరు కదా, తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు కానీ బట్ వాళ్ళు అక్కడ ఆ విధంగానే ఉంటారు కాబట్టి. సో ఆయన అన్నాడు మీరు బేసిక్సే నువ్వు ఫాలో అవ్వలేదు, సో నేనైతే ఈ దీంట్లో మీకు కండిషన్ బెయిల్ ఇస్తాను, సో కొన్ని కండిషన్స్తో మీరు వైలేట్ చేయకుండా. ఏం కండిషన్స్ ఇచ్చారు సార్? అదే మళ్ళీ ఈ ఇష్యూ దాని మీద ఏదో వాళ్ళు ఒకవేళ నేనేదన్నా ఎక్కడన్నా మీడియా ముందు మాట్లాడకూడదని కానీ లేదంటే మీకు స్పోర్ట్స్ పర్సన్గా మీరు కంటిన్యూ చేయకూడదు అరే ఏమన్నా పెట్టారా మీకు? అసలు అట్లా ఉండడానికి అవకాశం లేదు కదా. రెండోది ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి నేను ఎక్కడ తప్పుదో పట్టించు. రెండోది నాకున్నటువంటి సమాచారం సార్, ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు, మీరు ఏ సమాచారం ఆధారంగా మాట్లాడతారు? ఏదో ఒక న్యూస్ ఆధారంగానే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేసినా అవతలాలను క్వశ్చన్ చేసినా, ఇప్పుడు నేను మీ డిబేట్లకు అటెండ్ అయి ఉన్నా, సో మీరు పలానా వాళ్ళు అన్నారనే రైట్ చేస్తారు, లేదు పలానా వాళ్ళ నుంచి వచ్చిన సేమ్ మేము కూడా అంతే కదా. అంతే. సో అదే అక్కడ అయితే దానికి 20,000 వ్యక్తిగత పూచీకత్తో బెయిల్ ఇచ్చారు. మీరు అరెస్ట్ అయ్యారు కదా, అరెస్ట్ అయిన తర్వాత ఈ మొత్తం మీకు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎప్పుడైనా కాల్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారిని దాని తర్వాత రోజు నేను కలవటం జరిగింది. కలిశారు మీరు? నన్ను మంగళవారం అరెస్ట్ చేశారు, బుధవారం నన్ను మంగళవారం 8:30కి ఇంట్లో నుంచి తీసుకెళ్తే నేను బుధవారం 6:30 కల్లా ఇంటికి వచ్చేసా, పొద్దున 7:30కి మళ్ళీ లైవ్ ఎక్కా. సో గురువారం జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదు ఏదైతే నాంపల్లి కోర్టుకి వచ్చారో ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసా. వెల్కమ్ బ్యాక్ అన్నాడు రాగానే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మానిటరింగ్ చేశారు నా కేసు అంతా. ఆయనకు నా అరెస్ట్ అయిన గంటకి ఆయనకు తెలిసింది ఇన్ఫర్మేషన్. చెప్పిన తర్వాత మొత్తం మా లీడర్లందరితో ఆయనే మాట్లాడి సుప్రీంకోర్టు లాయర్లతో కూడా మాట్లాడి ఒకవేళ ఏదన్నా వెంకటరెడ్డికి రిమాండ్ లాంటిది అయితే ఇమీడియట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళాలి మనం. సో దీని మీద అప్పుడు కొమ్మినేని గారికి కూడా వెళ్ళారు, గుర్తుంది కదా. అవునవును. సో ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అప్ చేశారు. నేను కలిసా జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్ గారు నాకు ఒకటే చెప్పాడు, సింపుల్, వెంకటరెడ్డి నువ్వు టార్గెట్లో ఉన్నావు, వాళ్ళ టార్గెట్లో ఎక్కడా కూడా నువ్వు డీవియేట్ అవ్వాల్సిన పని లేదు, నువ్వు ఎలా సబ్జెక్టు సెటారికల్ అంతవరకే ఉండు, వాళ్ళు ఎంత టెంప్ట్ చేసినా నువ్వు టెంప్ట్గా మాకు, టంగ్ మాత్రం స్లిప్గా మాకు, టంగ్ స్లిప్ కావద్దు, అది ఒక్కటి నువ్వు జాగ్రత్తగా పెట్టుకో. మన లాయర్లను 10 మందిని నువ్వు, మన టీంని 10 మంది లాయర్లు నువ్వు రోజు టచ్లో ఉండు, నీకు ఏ అవసరం కావాలన్నా పార్టీ ఉంది, మేము ఉన్నాం, గో హెడ్, ఒకసారి ఫ్యామిలీని తీసుకొని రా, నేను పులివెందులు వెళ్తాను, నెక్స్ట్ వీక్ అట్లా రా అన్నాడు. సో నీకు మళ్ళీ ఇంకా వెళ్ళి కలవాలి. ఓకే. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రధానంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ప్రధానంగా అసెంబ్లీకి రావడం లేదని, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబడడానికి కారణం ఏంటంటే అంబటి రాంబాబు గారు ఒకసారి మాట్లాడుతూ ఎందుకు మమ్మల్ని అక్కడ అవమానపరుస్తారు కాబట్టి మేము వెళ్ళట్లేదు అంటున్నారు. వాస్తవం ఉందంటారు దానిలో? అంటే ఇక్కడ 2 రకాల అంశాలన్న, ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళటం వేరు, ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వెళ్ళటం వేరు. ఇప్పుడు మీరు అసెంబ్లీ సమావేశాలు ఫాలో అవుతారు, మనకు 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 175 మంది మెంబర్స్ ఉన్నారు, అందరు స్టిల్ ఆన్ లైవ్. సో 175 మందికి ఒకరోజు అవకాశం రాదు, 5 రోజులు 6 రోజులు బట్టి ఒక ఎమ్మెల్యేకి రావాలంటే. ఎందుకంటే రోజుకి ఒక 25 మందో 30 మందో, అది కూడా ఎమ్మెల్యేలు ఏం క్వశ్చన్ అడగలుగుతారు, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యనే క్వశ్చన్ అడగలుగుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వెళ్తే ఆయన వారంలో ఒక రోజు వచ్చింది మైకు, అది కేవలం పులివెందులకు సంబంధించిన సమస్యనే అడగాలి, అంతమించి వేరే అవకాశం లేదు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా మైక్ ఇస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రజలు కూడా ఇంకొకటి
అది కూటమి ప్రభుత్వం చెప్పిన ఎవరైనా కూడా ఎప్పుడు నిరంతరం వెళ్ళలేకపోయినా ఏదో ఒక టైంలో వెళ్ళి తమ నియోజకవర్గం గురించి మాట్లాడో లేదంటే నేను శాసనసభకు వచ్చాను అని అనిపించుకుంటానుకో తర్వాత సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకునైనా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చేది ఇప్పటి వరకు వెళ్ళలేదు, ఫ్యూచర్లో వెళ్ళే అవకాశం ఉందంటారా? సార్ ఒకటి కోర్టులో ఉన్న అంశం, మేము ప్రతిపక్ష నాయకుడు హోదా గురించి కోర్టులో కేసు వేసి ఉన్నాం. హైకోర్టు తీసుకుంటుంది అది, ఎందుకంటే అది కోర్టు పరిధిలో లేదంటది కదా. లేదు సార్, కోర్టు ఆల్రెడీ వీళ్ళకి నోటీస్ కూడా ఇచ్చింది స్పీకర్ గారికి, వీళ్ళు దానికి వివరణ ఇవ్వలే. ఇంకా వివరణ కూడా ఏమిస్తారు సార్ దానికి? కోర్టు దానికి ఒక రూల్ ఉంది. ఇప్పుడు శాసనసభలో ఇప్పుడు మేము కానీ ఒకవేళ అంటే మాకంటే ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు ఉండుంటే వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ వెళ్తుంది. మాకంటే ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు జనసేన వాళ్ళు ఉన్నారు, కానీ జనసేన కూటమిలో ఉంది. సో 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి, విడిగా లేరు. ఒకవేళ జనసేన విడిపోయింది అనుకోండి, మాకు అపోజిషన్ స్టేటస్ రాదు, జనసేనకు వస్తుంది. ఎందుకు? ప్రతిపక్ష హోదా స్టేటస్, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి మాకంటే. సో ఇప్పుడు 4 పార్టీలు శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్నప్పుడు 3 ఒకవైపు ఉండి మేము ఒక్కలం ఒకవైపు ఉన్నప్పుడు సో అది ఆబ్వియస్లీ మాకు ఇవ్వాలి రూల్స్ ప్రకారం. నేనేమంటున్నాను, వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కదా, డెఫినెట్లీ మమ్మల్ని అసెంబ్లీకి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు కదా. ఏమైంది, కొద్దిసేపు మైక్ ఎక్కువ ఇస్తాము, మీకు ప్రతిపక్ష హోదాకు సంబంధించిన ఆ బెనిఫిట్స్ ఏమి ఇవ్వం, బట్ ప్రతిపక్ష నాయకుడు హోదాకి ఎంతసేపు మైక్ ఇస్తామో మీకు అంతసేపు ఇస్తామంటే సింపుల్గా వాళ్ళకి కూడా అయిపోయింది కదా. ఎందుకు మళ్ళీ వాళ్ళు దాన్ని ఇవ్వనని చెబుతున్నారు? వాళ్ళు స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ప్రెస్ మీట్లు పెట్టి మీకు పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రం ఇస్తాం అని ఎందుకు అంటున్నారు? అంటే అక్కడే ముందే వాళ్ళు మీరు అసెంబ్లీకి వచ్చినా మీకు మేము మైక్ ఇవ్వం అని ఓపెన్గా చెప్తున్నట్టే లెక్క కదా. నేనేమంటాను, 164 మంది ఉన్నారు, 3 పార్టీలు ఉన్నాయి కదా, ఏమైంది? 11 మంది ఉన్న ఒక పార్టీయే కదా, మాది చిన్న పార్టీ కదా మీ దృష్టిలో. ఎస్, మీకు మైక్ ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇస్తాం చెప్తున్నారు కదా, ఇస్తామని వాళ్ళు అంటే ఎక్కడ చెప్పట్లేదు. మైక్ ఇస్తామని శాసనసభ్యుడిగా మాత్రమే ఇస్తామంటున్నారు. చాలా డిఫరెన్స్ ఉంది. అది శాసనసభ్యుడిగా ఈయన అవకాశం ఎప్పుడు వస్తుంది? వారంలో ఒక రోజు వస్తుంది. మిగిలిన 5-6 రోజులు వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూర్చోవాలి చేతులు కట్టుకొని. ఇక దాన్ని అసెంబ్లీనే ఉంటాం. రైట్. రెండోది రావటం లేదనే దానికంటే మరి చంద్రబాబు నాయుడు గారు 2.5 ఏళ్ళు రాలేదు కదా, మరి అప్పుడెందుకు వీళ్ళు మాట్లాడలేదు? అంటే వచ్చి వెళ్ళారు, అప్పుడున్న టైంలో ఆయన వెళ్ళటం బయటికి రావడం, ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకోవడం, ఆ తర్వాత మీకు తెలుసు కదా. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఆ కన్నీళ్ళు, చంద్రబాబు నాయుడు గారి కన్నీళ్ళ గురించి చెబితే ఒక పెద్ద కథ రాయాలి, కానీ నేను ఇంకా డెప్త్కి వెళ్ళదలుచుకోవాలి. మళ్ళీ ఈ వయసులో ఆయన ఎందుకు అని ఆయన ఎందుకు నాటకాలు ఆడాడు? ఇప్పుడు అసెంబ్లీ రికార్డ్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా. ఇప్పుడు నిజంగా తెప్పించుకొని చూడండి, ఇప్పుడు ఏం మాట్లాడారు అసెంబ్లీలో అనేది. ఏదో బయట వేరే వాళ్ళు అన్నదానికి సంబంధించి ఎక్కడేదో ఆయన అని దాన్ని ఏదో రచ్చ చేసి కొడాలని వంశీ మాట్లాడారనే ఉద్దేశంతోనే సార్ వీళ్ళు మాట్లాడే మాటలతో అయితే మేము అసలు మనుషులే బతకూడదు. చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ మాట్లాడు, రోజు సైకో రాళ్ళు తీసుకొని కొట్టండి, ఆ భూతాన్ని తరివేయండి, ఇవన్నీ రోజు మాట్లాడే మాటలతో అరే నువ్వు మగాడివా కాదా ఇవన్నీ మాట్లాడే మాటలు. అచ్చెన్నాయుడు అయితే నువ్వు మగాడివి అయితే అసెంబ్లీలో ఏంది ఇవన్నీ 2014-19 చూసాం. అంతకుముందు మరి మీ మాజీ మంత్రులు కొడాలని కూడా అలాగే 2014 అరే నా డాష్ పాతేస్తామని బాగున్నావు మన దగ్గర నుంచే కదా. మరి వాళ్ళందరూ అన్ని మర్చిపోయి ఈ రోజు ఏదో వాళ్ళు శుద్ధపూసలాగా మాట్లాడతారు. వాళ్ళు కూడా అన్న మాటలు. నేను ఒకటి అనేది ఏంటంటే, మీరు హుందాతనంగా జరగాలనుకున్నప్పుడు ఎస్ మీరు ఉన్నది ఒక్కటే ప్రతిపక్ష పార్టీ కదా, మమ్మల్ని క్వశ్చన్ చేయండి, మేము మీకు మైక్ ఇస్తాం, ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే మైక్ ఇస్తాం, రెండంటే అయిపోయింది కదా సింపుల్గా. సంవత్సరం నుంచి ఎందుకు వాళ్ళు ఎవడంటున్నారు అంటే భయపడేవట్లేదని మేము కూడా అనొచ్చు కదా. సో ఇప్పుడు ప్రజలకు కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్యూచర్లో ఆయన ప్రజలకు జవాబుదారీ చెప్పేతనంగా ఆయన ముందు అసలు వాళ్ళు గౌరవిస్తారో ఇస్తారో ఎవరో శాసనసభకి వెళ్ళే అవకాశం ఉందంటారు. జగన్ గారు వెళ్తారని రీసెంట్గా టాక్. సార్ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే ఎప్పుడు వాళ్ళు ఇస్తే అదే నెక్స్ట్ రోజు అసెంబ్లీ సమావేశం అంటే దానికి వెళ్తాం. ఒక్కరోజు కూడా గ్యాప్ అంటున్నారు కదా, ప్రతిపక్ష హోదాని మేము ఇచ్చేది కాదు మీకు ప్రజలు ఇవ్వాలి, మీకు ప్రజలే ఇవ్వలేదు అంటున్నారు కదా వాళ్ళు. సార్ అసెంబ్లీలో ఇవ్వడానికి ప్రజలకి సంబంధం ఉండదు, అసెంబ్లీలో స్పీకర్ దగ్గర ఉంటుంది ఇవ్వడానికి. అందుకనే కదా స్పీకర్కి మేము లేఖ రాసింది, కోర్టుకి వెళ్ళింది, అది స్పీకర్ పరిధిలో ఉంటుంది, ప్రజల పరిధిలో ఉండదు. సరే అది వదిలేస్తే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక కామన్ పాయింట్ అయితే ఒక అందరినీ కూడా అదే టాపిక్ నడుస్తుంది ప్రజెంట్. రాజోలు సభలో కోనసీమ గురించి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక కామెంట్ చేస్తూ ఇలా తెలంగాణ నాయకులు దిష్టి తగిలింది అన్నట్టుగా మాట్లాడారు. దానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు కానీ ఇక్కడ బాగా రియాక్ట్ అవటం ఎలా చూడాలంటారు? ఈ కమెంట్స్ని, ఈ రియాక్షన్ ఎలా చూడాలంటారు? పొలిటికల్ సినారియోలోనే భాగంగానే మాట్లాడుతున్నారు అనుకోవాలి. అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఎలా చూడాలంటారు? మీ పేర్ని నాని గారు కూడా చాలా డిఫరెంట్గా స్పందించారు, ఆ విషయంలో వ్యంగ్యంగా స్పందించారు. ఆయన ఏమని పవన్ కళ్యాణ్ ఒక మాంత్రికుడు చేతబడి చేసేవాళ్ళలాగా మాట్లాడా, లేదంటే ఉప ముఖ్యమంత్రి లాగా మాట్లాడాడని కూడా మాట్లాడారు. ఎలా చూడాలంటారు ఈ కమెంట్స్ని? సరే పవన్ కళ్యాణ్కి ఈరోజు ఏమన్నా కొత్త ఎలా మాట్లాడటం మీరు చెప్పండి. నేను కొన్ని ఇష్యూస్ చెప్తా, ఆ ఇష్యూస్ ఏమైనాయో మీరే చెప్పండి. ఇదే పవన్ కళ్యాణ్
ఇదే పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు అని చెప్పి మా మీద ఆరోపణ చేశాడు కదా. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే అసెంబ్లీ సాక్షిగా 30,000 మంది కాదు 34 మంది మిస్ అయ్యారు, వాళ్ళు కూడా ట్రేస్ అయ్యారని చెప్పారు కదా. ఇదే సీజ్ ద షిప్ అని సంవత్సరం అయిపోయింది. షిప్ వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. బియ్యం అయితే ఎన్నిసార్లు వెళ్ళి ఎన్నిసార్లు వస్తాయో తెలియదు. ఈయన హైదరాబాద్ వచ్చేసాడు. మరి ఆయన అనే మాటలకి ఇంకా అర్థం ఏముంటుంది? ఇప్పుడు అర్థం లేని లేదండి అసందర్భ ప్రేలాపనలు కాకపోతే మీరు వెళ్ళిన పని ఏంటి? కోనసీమలో రైతులను పరామర్శించడానికి వెళ్తే ఆ రైతులకు సంబంధించి ఏం సమస్యలు ఉన్నాయి, సో ఇప్పుడు నష్టపరిహారం ఎంత అయ్యింది, దీని వరకు ఎంత ఇవ్వాలి, ఎంత ఎప్పుడు ఇవ్వగలుగుతాం, ఇది కదా మనం మాట్లాడాల్సింది. కోనసీమ కొబ్బరి తోటలు ఏదైతే నష్టపోతే దానికి తెలంగాణ వాళ్ళ దృష్టికి సంబంధం ఏంది? తెలంగాణ నాయకులు అన్నారు. అంటే గతంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళు కోనసీమలో ఒకవైపు పచ్చదనం చూడండి ఎట్లా ఉందో, ఆ పచ్చదనం చూస్తే మనకు అనిపిస్తుంది కదా అని కొన్నిసార్లు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన దానికి ఆయన చమత్కరిస్తూ అట్లా మనం కూడా మాట్లాడారు చెప్పారు. హైదరాబాద్ చూడండి సార్ ఎంత అద్భుతంగా ఉందని మనం కూడా అనుకుంటాం కదా. హైదరాబాద్ దిష్టి తగిలిపోయిద్దా అంటాం వేరు కదా. ఇప్పుడు కోనసీమ బాగుంది, చాలా అందంగా పచ్చదనంగా ఉందని తెలంగాణ వాళ్ళు ఏముంది, తమిళనాడు వాళ్ళు కూడా అనొచ్చు. అన్నంత మాత్రం దీన్ని దిష్టి తగిలిద్ది అంటే అట్లా దిష్టి తగిలిద్ది అనేది ఏమన్నా అది అభ్యంతరకరమైన వర్డా? అసలు ఎందుకని అంటున్నాను? ఇప్పుడు మన రాష్ట్రంలో 1,00,000 సమస్యలు ఉన్నాయి. 1,00,000 ఒకటి కాదు. ముందు వాటి గురించి మనం మాట్లాడకుండా మళ్ళీ అన్ని టాపిక్ పక్కన డైవర్ట్ చేయడానికి కాకపోతే ఇప్పుడు అన్నీ పోయి ఇప్పుడు ఇక రైతులకు గిట్టుబాటు ధర లేదు. అరటి కిలో ₹1.50 అమ్ముతున్నారు. అఖండ సినిమా టికెట్ 600కి అమ్ముతున్నారు, అది వేరే విషయం. సో వీటన్ని సమస్యలను వదిలేసి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర ఇది ఇప్పుడు మొన్న మోందా తుఫాన్ వచ్చి 4 రోజులు దాటిపోయింది. ఒక్క రైతు కన్నా ₹1 పరిహారం ఈ ప్రభుత్వం ఇచ్చిందా? ఇప్పుడు వరకు ఇవ్వకపోగా నిన్న కేంద్రం దగ్గరికి వెళ్ళి 6,000 కోట్లు కావాలి అని చెప్పి నెల తర్వాత నిద్రలేసి వెళ్ళారు నారా లోకేష్ గారు, మరి కొంతమంది మంత్రులు. సో తక్షణ సాయంగా 900 కోట్లు ఇవ్వండి. ఎప్పుడు అడగాలి తక్షణ సాయం? ఇమీడియట్గా తుఫాన్ వచ్చే ముందు అడగాలి. తుఫాన్ వచ్చే ముందే ప్రకృతి విపత్తులకు నిధి ఉంటుంది. అవును, తుఫాన్ అదేంటి కంట్రోల్ చేయడానికి అడగాలి. వచ్చిన తర్వాత అంటే ఏదన్నా లేదు సార్, వచ్చే ముందు అడుగుతారు, తీసుకుంటారు, దానికి లెక్కలు చెబుతారు, ఇంకేమైనా ఉంటే మళ్ళీ వెనక పంపిస్తారు. ఇవన్నీ ప్రాసెస్. సరే వెళ్ళిపోయిన నెల తర్వాత ఇప్పుడు నిద్రలేసి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మళ్ళీ దానికి ఇప్పుడు వీళ్ళు తెలంగాణ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. సరే ఇప్పటికన్నా దాని ఇష్యూ ఎందుకు పెద్ద చేయడం పవన్ కళ్యాణ్ గారు? నేను అట్లా అనలేదు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. పెట్టారు పార్టీ నుంచి అయితే నేను మాట్లాడేటికి మీరు సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది. నేను ఒక మాట మిమ్మల్ని అనేసి నేను అట్లా అనలేదు పోవాయా అంటే కాదు కదా. నేను అన్నది ఆ ఉద్దేశంతో కాదు, మీరు ఎవరన్నా ఆ ఉద్దేశంతో అనుకుంటే నేను దాన్ని విత్డ్రా చేసుకోవడానికి సిద్ధం అంటే సింపుల్గా అయిపోయింది కదా. ఆయనకి ఇప్పుడు ఎవరో చేసిన తప్పులకి ఈయన సారీ చెప్పిన రోజులు ఉన్నాయిగా. ఏది తిరుపతి వెళ్ళి తిరుమలలో తొక్కిసలాట జరిగితే ఈయన శాఖ అదేమన్నా, ఈయన ఎందుకు సారీ చెప్పాడు మీరు చెప్పండి. మరి ఇప్పుడు ఎందుకు చెప్పట్లా? సో అసలు అసందర్భమైన వ్యాఖ్యలు. మనం ఒక డిప్యూటీ సార్, ఇప్పుడు నేను ఒక నార్మల్ వ్యక్తిగా మాట్లాడటం వేరు, ఇక్కడ స్పోక్స్ పర్సన్ హోదాలో మాట్లాడటం వేరు. పవన్ కళ్యాణ్ నార్మల్గా ఓ పార్టీ అధ్యక్షుడు హోదాలో మాట్లాడటం వేరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతగా ఓ డిప్యూటీ సీఎంగా మాట్లాడటం వేరు. ఓ డిప్యూటీ సీఎం నువ్వు పక్క రాష్ట్రం వాళ్ళని మీ వల్ల మాకు దిష్టి తగిలిందంటే వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు దాన్ని? ఇక్కడ లక్షలాది మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మేమందరం కూడా ఇక్కడ ఉంటున్న వాళ్ళమే కదా. సో అందరికీ అది ఇబ్బందికరంగానే ఉంటుంది కదా. సో నేను ఒకటి అన్నాండి, ఈ ఇష్యూని పులి స్టాప్ పెడితే అది పవన్ కళ్యాణ్కే మంచిది, ఆంధ్రప్రదేశ్కి మంచిది. రైట్ వెంకటరెడ్డి గారు. ఇంకొకటి, ఒకప్పుడు వైసీపీ బ్రాండ్ ఫైర్ బ్రాండ్స్గా ఉండేవాళ్ళు కొంతమంది, మీరు కావచ్చు, మరి కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అందరూ కొంచెం సైలెంట్ అయ్యారు. దేనికంటారు? అట్లేదు సార్, ఇప్పుడు కొంత ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇప్పుడు కొడాల నాని గారు ఇంకొకళ్ళు అనారోగ్య సమస్యలతో ఉన్నారు హాస్పిటల్లో, మీకు అంతా తెలిసినటువంటి విషయమే. సో ఇలా ఉన్నప్పుడు కొంత అవుతారా? ఇప్పుడు అన్ని రోజులు ఒకేలాగా ఉండరు కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడేవు నిన్న, ఇవాళ కూడా ఇలాగే మాట్లాడాలంటే సో కొన్ని రోజులు కొన్ని వ్యాపారం వచ్చే వరకు మీరు ఆగాలంటారు. అట్లని కూడా కాదు సార్. ఇప్పుడు కొడాల నాని గారు కానీ, ఇప్పుడు లేదంటే మీరు అన్న రోజా గారు, లేదంటే మీరు అన్న చెప్తున్న వాళ్ళు కొంత యాక్టివ్ మొన్నటిదాకా ఉండకపోవచ్చు, ఇప్పుడు మళ్ళీ కొంత యాక్టివ్ అయ్యి ఉండొచ్చు. సో పొలిటికల్లో ఒకసారి ఓడిపోయిన తర్వాత ఏమంటే నెక్స్ట్ రోజే రియాక్ట్ అవ్వాలని కూడా ఉండదు కదా. ఓటమి గల కారణాలని బేరీజ్ వేసుకొని నియోజకవర్గంలో ఏం జరిగింది, ఇంకా ఏంటి అన్నీ చూసుకొని రియాక్ట్ అవుతారు. లిక్కర్ స్కామ్ కేసులో మీ అరెస్ట్ అయిన సంగతి కొంతమంది తెలుసు, ఇప్పటికి రిమాండ్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఏమంటారు అసలు లిక్కర్ స్కామ్ అసలు జరిగిందంటారా, మీ దానిలో జరగలేదంటారా? సార్ లిక్కర్ స్కామ్ అనేది వాళ్ళు అంటున్నారు కదా మా దగ్గర జరిగిందని. సింపుల్గా ఒక పని చేద్దాం. 2014 టు ఇప్పుడు 2026 దాకా ఎంటైర్ లిక్కర్ పాలసీ, ఎంటైర్ లిక్కర్ సేల్స్ అది మీ ప్రభుత్వం, మా ప్రభుత్వం. వాళ్ళు ఆరోపించేది మీరు డిజిటల్
సంబంధించినవి తీసేశారు, డిజిటలైజ్లో ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. కాబట్టే స్కామ్ జరిగిన దానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరెందుకు డిజిటలైజ్డ్ పెట్టలేదు, ఓన్లీ క్యాష్ ఎందుకు పెట్టారని అడుగుతున్నారు. ఇప్పుడు డిజిటలైజ్ చేస్తే అది స్కామ్ జరిగిందని అని వాళ్ళు అన్నప్పుడు, ఇప్పుడు హెరిటేజ్ ఫ్రెష్కి వెళ్దాం మనం. హెరిటేజ్లో డబ్బులు తీసుకుంటారు, పేటిఎం, ఫోన్పేలు, గూగుల్ పే కూడా తీసుకుంటారు కదా. రెండు వాడతాం వేరు. డబ్బులు తీసుకునే వల్ల మిస్యూజ్ అయిపోయినట్ట. అలా కాదు, రెండు డిజిటల్ మన అన్ని డబ్బులు తీసుకోకుండా మీరు ఓన్లీ తీసుకుని సార్ డిజిటలైజేషన్ అవ్వలేదు కాబట్టి, అంటే మీరు డిజిటల్ పేమెంట్స్ రూపంలో తీసుకోలేదు కాబట్టి, అన్నీ క్యాష్ రూపంలో తీసుకున్నారు కాబట్టి స్కామ్ జరిగిందంటే, మరి ఎక్కడైనా మనం బంగారు షాప్కి వెళ్దాం, లేదంటే ఎక్కడైనా ఒక షాప్కి వెళ్దాం. షాప్కి వెళ్తే డబ్బులు తీసుకుంటారు, డిజిటల్ పేమెంట్లు తీసుకుంటారు. డిజిటల్ పేమెంట్లో తీసుకుంది ఒక్కటే లెక్కల్లోకి వచ్చింది, డబ్బులు తీసుకునేది మొత్తం స్కామ్ జరిగింది, లేదా ఇదంతా బ్లాక్ మార్కెట్ అంటే అది అసలు మాట్లాడటానికి అసందర్భం. ఎందుకంటే వాళ్ళకి అది అవగాహన లేక మాట్లాడుతున్నాను అనుకోవాలి. రెండోది నేనేమన్నా, అందుకనే సిబిఐ ఎంక్వైరీకి ఇమ్మని మేము అనేసార్లు చెప్పాం. ఎంటర్ మీది మాది మొత్తం ఇద్దాం, అప్పుడు ఎవరు చేశాడో బయటకు వచ్చింది కదా. అట్లా మీరు సిట్తో పని కాదంటారు. సిట్ అంటే ఎవరు సార్? చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ సిఐటి సిట్, ఎస్ఐటి సిట్ కాదు అది, ఓకే, సిఐటి సిట్. ఓకే, ఏమైంది? 12 అట్టపెట్లు 11 కోట్లు మీరు కూడా డిబేట్ చేశారు. రాజకేశ్ రెడ్డి ఇక్కడ ఫామ్ హౌస్లో, ఏది వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ ఫామ్ హౌస్లో 11 కోట్లు 12 అట్టపెట్లు దొరికినాయి అన్నారు. దొరికినాయి కదా, చూపించారు కదా అన్ని. మరి ఆ నోట్లు ఎవరయ్యి? రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎప్పుడు వచ్చినాయి? ఏ బ్యాంక్ ద్వారా డ్రా చేశారు? ఇదే రాజకేశ్ రెడ్డి నా ఈ డబ్బులు కాదు అని కోర్టుకేశాడు. మరి ఇప్పుడు వరకు ఎందుకు ఆ లెక్కలు తేల్చలేదు ఎవరు డబ్బులు? ఏంటంటే రోజుకు ఒక కట్టు కదల్లి మసిపూసి మారేడికాయ చేసి ఇక్కడ ఏదో స్కామ్ జరిగింది సార్, ఇప్పుడు ఏం చేయాలి? ఒక దొంగతనం వాళ్ళు ఇక్కడ చేయాలనుకున్నప్పుడు అంతకుముందే దొంగతనం జరిగిందని ఆరోపణలు చేస్తే మొత్తం టాపిక్ డైవర్ట్ అయ్యింది కదా. సో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆల్రెడీ A3గా ఇప్పుడు కొట్టేయించుకుంటున్నాడు కదా. మన కూడా లిక్కర్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు A3గా ఉన్నాడు, మద్యం కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు. ఇప్పుడు ఆయన కేసులో ఆయనే కొట్టేయించుకుంటున్నాడు. ఏది వాళ్ళందరినీ చట్ట ప్రకారం అవుతుంది. ఇప్పుడు అధికారులు ఇప్పుడు పెట్టింది ఎవరు? కేసు పెట్టేది ఎవరు? డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంటు? స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంటు. సో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ బెవరేజ్ కార్పొరేషన్ వాసుదేవ్ రెడ్డి గారు కేసు పెట్టాడు. ఇప్పుడు ఆయన్నే ఈ కేసులో ఇరికిచ్చారు. సో ఏం చేశారు? ఇప్పుడు నిన్ను ఈ కేసు నుంచి నీకు బెయిల్ రావాలి, నిన్ను కానీ అరెస్ట్ చేయకూడదంటే నువ్వు దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పారు. అందుకని అది విత్డ్రా చేసుకుంటాడు. సింపుల్. లెక్కర్లో సార్ 3.5 ఏళ్ళు టైం ఉంది, రైట్, ఏది కావాలంటే అది చేసుకోమనండి, రైట్. దమ్ముంటే ప్రూవ్ చేయమని. వెంకటరెడ్డి గారికి అధికార ప్రతినిధిగా పోలీసు అరెస్టుకు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అదే విధంగా ఉన్నారా? ఏమన్నా కొంతకాలం ఏమైనా మీరు కూడా సమయం పాటించే అవకాశం ఉందంట? నేను చెప్పాను కదా, నన్ను